నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ 7 5G ఫోన్ గురించి కొంచెం జస్ట్ ఒక ఓవర్వ్యూ అనమాట. వీడియో ఏం పెద్దగా ఉండదు. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే అప్లోడ్ చేయండి. ఫేస్బుక్లో అయితే పేజ్ లైక్ చేయండి. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకొచ్చి నేను అఫీషియల్గా రియల్మీ 7 5G ఒక పిక్ రిలీజ్ చేసి, అది కూడా యూకేలో అనమాట, ఇండియాలో రాలేదు. ముందే చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ ఫోన్ ఇంకా ఇండియాకి రిలీజ్ కాలేదు. ఫోన్ యూకేలో రిలీజ్ అయింది. సో అండ్ ప్రైస్ ఎస్టిమేషన్ చూసుకుంటే పాత రియల్మీ 7 చూసుకుంటే మీకు 15,000 ఉంది. సో ఈ ఫోన్ మీకు కొంచెం ఎగస్ట్రా ఉండొచ్చు, 16,000 లేకపోతే 15,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసిక్గా వాళ్ళు ఇచ్చిన స్పెక్స్ ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ చూసుకుంటే డైమెన్సిటీ 800U 5G చిప్ వస్తుంది అనమాట. సో అంటూ స్కోర్లు అయితే 3,40,000 స్కోర్ వచ్చేసింది. తర్వాత డ్యూయల్ 5G సపోర్ట్ ఉందన్నమాట. సో డిఎస్ వస్తుంది, డ్యూయల్ ఛానల్ నెట్వర్క్ యాక్సిలరేషన్ అనమాట. రెండు 5G సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అట్ ఏ టైంలోనే. తర్వాత చూసుకుంటే 30 watts డాట్ ఛార్జర్ ఉంది. సో 0 నుంచి 100కి 65 minutes ఛార్జింగ్ అయిపోతుంది అనేసి అంటూ. సో గంట పెట్టుకోవచ్చు, గంటలో ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. అది కూడా 5000 mAh బ్యాటరీ కూడా అనమాట, మ్యాసివ్ బ్యాటరీ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే 6.5 ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ టు బాడీ తీసుకుంటే 90.5 inches వస్తుంది. సో స్క్రీన్ టు బాడీ బాగానే ఇచ్చారు. తర్వాత 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది అండ్ 180Hz అనమాట టచ్ స్మూత్ రేషియో కూడా వస్తుంది అనమాట. సో అది కన్ఫ్యూజింగ్ కాకుండా 120Hz అది కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది మీకు. కానీ బేసిక్గా చూసుకుంటే మేజర్గా చూసుకుంటే కెమెరా అనమాట. సో కెమెరా అయితే ప్రీవియస్లో కూడా 48 ఇచ్చారు. క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. తర్వాత సెల్ఫీ వచ్చేసరికి అయితే 16 MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో యూజ్ మ్యాక్స్ వీడియో స్టెబిలైజేషన్, సినీ మోడ్ కూడా ఉంది, వీడియో రికార్డింగ్ ఉండొచ్చు. సో బై ఇది జస్ట్ ఒక ఓవర్వ్యూ. సో నా ఒపీనియన్ ఏంది, బాగుందా అంటే ఫోన్ బాగుంది, సో మంచిగా ఉంది. కానీ ఒకవేళ మీరు ఇండియాకి రిలీజ్ చేసినా సరే కూడా 5G నెట్వర్క్స్కి అయితే టైం ఉంది. అండ్ యూకేలో స్టార్ట్ అయింది అనుకుంటా, ఐడియా లేదు 5G గురించి యూకేలో అయితే. నాకు తెలిసి అట్ ప్రజెంట్ చైనా, అమెరికా అండ్ సౌత్ కొరియా, ఈ 3 కంట్రీస్లోనే 5G కనెక్టివిటీస్ రన్నింగ్ అవుతున్నాయి అనేసి అయితే నాకు తెలుసు. యూకేలో డౌట్ ఉంది, రిలీజ్ అయింది కాబట్టి ఉండిండొచ్చు, స్టార్ట్ అయి ఉండొచ్చు, కన్ఫర్మ్ అయితే ఇన్ఫర్మేషన్ కాదు. కానీ ఇండియాకి అయితే డౌట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే 5G ఇండియాలో అయితే రావడం ఇప్పట్లో టైం పడుతుంది, ఎందుకంటే ఆప్షన్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేవు. నెక్స్ట్ చూసుకుంటే లోకల్గా ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో లేకపోతే ఏవైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర బేసిక్గా 4G ఈయనకనే తిప్పలు పడుతుర్రు. కొన్నిసార్లు 4G డిస్కనెక్ట్ అయిపోతుంది. సో 4G ఏ ఆగమాగం అవుతుందంటే 5Gకి వెళ్ళేసి ఏం చేస్తారో నాకు అర్థం కాదు. సో ఫోన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకుంటే 5G ఫోన్ ఉంది, ఇది వన్ ప్లస్ నాట్ ఉంది కదా, వన్ ప్లస్ నాట్ 5G ఫోనే అది. సో దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ప్రైస్ కా డిఫరెన్స్ ఉంది. సో అది 10 నుంచి 12,000 ఎక్కువ ప్రైస్ ఉందన్నమాట దానికి. సో చూడాలి, దాన్ని కంపారిజన్ వీడియో చూడాలి, దాని గురించి సపరేట్ కంపారిజన్ వీడియో చేస్తాము. సో మీరేమనుకుంటారో 5G గురించి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద క్లారిఫై చేయండి. కానీ నా ఒపీనియన్లో అయితే ఫోన్ మంచిగా ఉంది. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ రియల్మీ 7 తీసుకుంటే, రియల్మీ 7 ఉంటే ఇట్లా మీరు ఈ ఫోన్ తీసుకోకండి. ఒకవేళ ఇండియా రిలీజ్ అయితే ఇట్లా 5G వచ్చినప్పుడే తీసుకోండి, ఓకేనా? అంతే. అండ్ మీకు ఆల్టర్నేటివ్ కూడా ఉంది, నాకు ఇది వద్దు అనుకుంటే ఇట్లా 1+ నాట్ ఉంది 5G ఫోన్, అది తీసుకోవచ్చు, అదొక ఆప్షన్ ఉంది. సో అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అవ్వండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.